లేని జలజగడాలను తీసుకొచ్చి ఇరు రాష్ట్రాల మధ్యన మళ్ళీ వైరుధ్యాలను పెంచే కుట్ర ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నది. అటువైపు జగన్కు, ఇటువైపు మీకు ఏ విధంగా రాజకీయంగా ఉపయోగపడుతుందో ఆ అంశాలను తెరలేపుతున్నది. మరి మీరా నేరుగా మీ సారా తెలియదు, కానీ ఇలాంటి పనికి మానుకుంటే మంచిది. ఎవరు పర్యావరణ అనుమతులు ఇచ్చిండ్రు? ఎవరు నీటి వినియోగ అనుమతులు ఇచ్చిండ్రు? ఇప్పటికీ మిగులు జలాల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఉభయ నదుల యొక్క సమస్యల మీద నిరంతరం సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మీ అజ్ఞానం వల్ల జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పటికీ వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే దాని దగ్గర తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఇది తగుదునమ్మా అని చెప్పి 1 yearలో కానీ అప్పుడే బనకచెర్ల ఏదో డైవర్షన్ స్కీమ్ అయిపోయింది, గోదావరి నుంచి కృష్ణా కానీ, లేదంటే తుంగభద్రకు సంబంధించి కర్ణాటక, ఏపీ వాడుకుంటున్నాయని ఇలాంటి పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడం బంద్ చేసుకోండి. గోబెల్స్ మొదలు పెట్టేసి ఏదో జరగబోతుందని చెప్తే మీరు చెప్పితే వినేటోళ్ళు ఎవరు లేరనే విషయం మీరు పట్టించుకోకపోతే మేమేం చేసేది? మీరు ప్రెస్ మీట్లు పెడితేనో, మీరు అంశాలు తెరలేపితేనో మీడియాలో వార్తలు కావచ్చు కానీ అది ప్రజల సమస్యలు కావు. ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తుండ్రు అనేది వాస్తవం. కాబట్టి ప్రతి అంశంలో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగ విషయంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతూ ఉన్నదనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.